అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహస సింహాచలం. ఎలా ఉండరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 5:30 ఏం అవుతుంది. సో పడుకొని ఇప్పుడే లేచాము అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు. నా వీడియో నేనే పెట్టేసుకొని ఇంకా రన్ చేసుకుంటున్నా, ఎందుకంటే వ్యూస్ రావు కదా. సో మా ఆయన అంతా కూడా నేనే చూస్తాను. మా ఆయనకు చూడ్డానికి టైం ఉండదు. సో అందుకనేసి మా మొబైల్ది దీన్ని యూట్యూబ్ ఒకటి అన్నట్టు. సో అందుకనేసి దీంట్లో నాదే పెట్టేసుకొని చూస్తూ ఉంటా ఒక వీడియో అయిపోయేదాకా. పిల్లలు కూడా ఇప్పుడే లేచారు. వర్క్ అయితే ఇంకా ఉంది, చాలా ఉంది. మార్నింగ్ అయితే ఎగ్గుతానండి అన్నట్టు. అశ్విన్ ఒర్రక్మా. సో మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ వండా. సో అయిపోయింది, ఒక ఎగ్ ఉంది, అది మా అక్షతి గారి కోసము. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మిల్ మేకర్ వండాలి. మిల్ మేకర్ కావాలని చెప్పేసి వెళ్ళిండు. సో కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. సో దాని మూలంగా చాలా డల్గా ఉంది. హెయిర్ కూడా ఆయిల్ పెట్టేసుకొని పడుకున్నా అన్నట్టు. ఇక ఆయిల్ హెయిర్కి ఏమైనా ఉన్నాయినా, హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. సో అందుకనేసి ఆయిల్ పెట్టేసుకున్నందుకు మొహం కూడా జిడ్డు ఉంది అన్నట్టు. సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి వీటిలో మీ దాకా వస్తుంది అన్నట్టు. వీళ్ళు నేను చూపిస్తా ఫ్రెండ్ నుంచి. ఏమైందిరా? ఏం దొరకబడుతున్నావు? తాకిందా ఆడ? దోమ కుట్టిందా అన్నే? మావానికి మా చిన్నవానికి దోమ కుట్టిందని మా పెద్దోడు వాళ్ళ కొట్టిందా? బొత్తనా? చరేలే చరేలే అట్లా అంటండి అచ్చిగాడు. అచ్చిగానికి బుద్ధి లేదు, నాన్నకు చెప్దాం. ఓకేనా? ఓకేనా? అయ్యో అశ్విన్ నన్ను ఏమంటాను. సో బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉందండి. సో మా వాళ్ళకైతే పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ ఎంచి పెడతాను. మా వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది. అది అయిపోయేసరికి మళ్ళీ ఇంకో వీడియో పెట్టేస్తా అన్నట్టు. ఈ వర్షాకాలం ఏం టైంపాస్ అయినా రాకపోయినా కానీ పాప్కార్న్తో మాత్రం భలే టైంపాస్ అవుతుంది కదండి. సో అందుకే మేము సామాన్కి వెళ్ళినప్పుడు 1-2 ప్యాకెట్లు ఎక్కువనే వేస్తాం. పిల్లలు కూడా చల్లగా ఉంటే మమ్మీ పాప్కార్న్ వేసి వాన్ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. అందుకనేసి వాళ్ళకు కూడా మనకు టైంపాస్ కదండి. ఎంతైనా పాప్కార్న్ అది చాలా టైంపాస్ అన్నట్టు. ఇది ఒక గింజ ₹1 కింద పడుతుంది. మా ఆయన కూడా ఇంటికాడ ఉంటే పాప్కార్న్ వేయించు అనేసి అని అంటాడు. ఎందుకంటే టైంపాస్, ఇది టైంపాస్గా తినొచ్చు, కడుపు నిండుతుంది. సో 2 అయిపోతుంది అన్నట్టు వన్ ఫీలింగ్ అన్నట్టు. బౌల్ చిన్న పెట్టా, మేబీ ఎక్కువైతే ఏమో అన్న డౌట్లో ఉన్నా నేను. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఈజీ ప్రాసెస్, మళ్ళీ టైం టేకింగ్ ఎక్కువ ఉండదు, తొందరగా అయిపోతూ ఉంటుంది కదా. అందుకనేసి పాప్కార్న్ ఈజీ, టైంపాస్ అండ్ టైం తక్కువ తీసుకుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అక్షతి గారు ఏదన్నా బయటకు వెళ్తే ఎక్కువ ఇవి తినుకుంటూనే ఉంటాడు. మ్యాక్సిమం పోము జర్నీకి, బస్ జర్నీకి కానీ ఏటన్నా వెళ్తే మాత్రం దీనికి ఎక్కువనే ప్రిపేర్ దీనికే ఇస్తాం అన్నట్టు. ఇవైతేనే తినుకుంటూ వచ్చేస్తాడు. బట్ కొంచెం మెత్తగా ఉన్నాయంటే మాత్రం గొంతులు తిరిగిపోతాయి అన్నట్టు. అట్లా కూడా ఉంటుంది వీటితో ప్రాబ్లం. నువ్వు ఇట్లా వేస్తుంటే వాళ్ళు వెనక ఓట్లాడుతున్నారు. టైంపాస్ ఏందో కానీ వర్షం స్టార్ట్ అయినట్టు అవుతుంది కానీ వర్షం పడేలే చేసేది లేదు. సో ఒక్కటి అట్లా అయిందంటే ఇలా మూత పెట్టేస్తాయి. ఎందుకంటే డబాలు వెళ్తూ ఉంటాయి కదా, నాకు ఫుల్గా భయం. అందుకనేసి మూత పెట్టేస్తా. చూసారా సౌండ్ వస్తుంది. నాకు తెలిసి వీటికన్నా ఈ బౌండ్ కన్నా ఎక్కువనే అయితే అని నా ఒపీనియన్. సో ఫైనల్లీ అయితే పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఒకటి మా అక్షయానికి, ఒకటి మా ఆశ్రయానికి. ఏమన్నా మిగిలితే నేను వేసుకుంటా. సో అట్లా ఉంటుంది మా వాళ్ళతోటి. నేను తినకుండా అక్కడ ఉంచుతానేమో నాకు కావాలి అని తినకుండా అడబట్టేస్తారు. ఫర్ సపోజ్ నేను తినను అనుకో, అవి సరిపోలేదు ఇంకా కావాలని ఏడుస్తారు. అవి వేయించాక మళ్ళీ తినరు. మా వాళ్ళతో అట్లా ఉంటుంది. అందుకే వెనక ముందు ఆలోచించుకుంటూనే నేను తింటూ ఉంటా. పిల్లలు రెడీనా? రెడీ? ఇగో చెరొక్కటి తీసుకోండి, పడిపోతుంది మా. ఇది 2 పట్టు, అది ఆడబెట్టు, అది కింద పడే అశ్విన్. ఇది కూడా పడుతుంది. ఇది కూడా పట్టుకో. గుడ్ బై. ఒకటి తమ్మునికి ఇచ్చేసి పోనమ్మా. అకితు ఏందిరా మీ లొల్లి? రౌడీ సారేమన్నా రౌడీలా ఏంటిది?
అది కట్టుకొని తింటావా? తినిపో తినిపోడన్నా. గుడ్ బాయ్స్, తినండి. బాగున్నాయా? అవి ఎందుకురా? వీటితో ఈగలను చంపుతున్నారు మా వాళ్ళు వీటితోటి. అచ్చిగాడు ఏమన్నాడు? అట్లా అంటున్నాడా? నేనైతే మిల్ మేకర్ ఫ్రై చేశానండి. సో ఏంటంటే ఈ మిల్ మేకర్ చాలా పెద్దగా ఉన్నాయి. సో నేను ఆయిల్ ఎంత పోసా అంటే అంత వీడ్చుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. యాక్చువల్గా నాకు మిల్ మేకర్ సూప్ పెట్టరాదు, అది నాకు అంత నచ్చదు, మా ఆయనకు కూడా నచ్చదు. సో ఫ్రై అయితే నేను బాగా చేస్తాను అనేసి మా ఆయన అయితే ఫ్రై చేయమని చెప్పేసిండు. మార్నింగ్ ఎగ్ కర్రీ ఉంది కదా, సో దాన్ని కలిపేసుకొని తింటా, నువ్వైతే ఫ్రై చేసేరా అని చెప్పిండు. సరేలే అనేసి అయితే నేనైతే ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్. ఆయిల్ కనబడింది, బట్ దీన్ని ఇలా మనం పట్టుకుంటే ప్రెస్ చేసామంటే మాత్రం ఫుల్గా ఆయిల్ వస్తుంది అన్నట్టు. మా ఆయన ఏమంటాడు వచ్చే చూసినాక ఏమంటాడు అనేసి నేను అప్పుడు చెప్తా ఉంటా ఏమన్నాడు ఏంటి అనేసి. ఏమైందక్కితూ ఏమైందే? దెబ్బతో కింద లేవు మరి లేవు లే. మా వాడు కింద పడ్డంట పాపం, దెబ్బతో కింద. ఎందుకు పడ్డావు? దా. మా ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. మా వాళ్ళకి దోశ వేసిస్తే దాన్ని ముక్కలు చేసి పెట్టిరు కానీ తినలేదు. వీళ్ళకు ఉంటే ఓ లెక్క, ఓ లేకుంటే ఓ లెక్క. ఇప్పుడు దానికోసం కూడా కొట్లాట, చీర కోసం కూడా. ఇప్పుడే లేచిర్రు అన్నట్టు, అద్దద్దు కొట్టుకోకుర్రి. సో ఇలా ప్రభాస్ మూవీ కల్కి మూవీ రిలీజ్ కదా. సో ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళేటోళ్ళు అయితే పక్క కామెంట్ చేయండి అబ్బా. మాకు వెళ్ళాలని పాప వరదాక వాళ్ళ నాన్న కూడా మూవీకి వెళ్దామా కల్కి మూవీకి అని అంటున్నారు, కానీ మా చిన్న బుడ్డోడు ఆగుతున్న నమ్మకం నాకు లేదు. అందుకే అనేసి వద్దులే అనేసి అయితే మేమైతే అంటున్నాం, కానీ చూడాలి ఇక. ఏం చేస్తున్నావు? ఈ డ్రమ్ములు అయితే అన్నీ తీసిండు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ డ్రమ్ములో ఎలక చచ్చింది అన్నట్టు. ఒకటి ఉరుకుతుంది ఆల్రెడీ. కొన్ని ఫ్రెండ్స్ చచ్చిపోయినట్టుంది. ఇది నిన్న చచ్చితే నేను ఇళ్ళకెళ్ళి తీసి అంతా బయట పారబోసిండు. బట్ ఇవన్నీ అలా మళ్ళీ ఒకటి దాని మీద ఒకటి పెట్టే అని అంటే కథం మర్చిపోయిండు. ఇక్కడంతా మెస్సీలా ఉంది. నేను ఎట్లా బట్టలు విండేసుకోవాలి? ఇప్పుడు 3 days ఉంది నేను బట్టలు వేయక. నిన్న కరెంటు ఎన్నింటికి 11కి, మార్నింగ్ 11కి వెళ్తే ఈవినింగ్ 5 o'clock ఏమో వచ్చింది. ఎగ్గప్పుడు వస్తే నేను ఎప్పుడు బట్టలు వేసుకుంటా. సో ఇక నేను వేయలేదు. నిన్న 3 రోజులు అవుతుంది నేను బట్టలు వేయక. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను బట్టలు వేయాలన్నట్టు. బట్టలు ఒక 2 రౌండ్లు అయితే నేను బట్టలు అయితే కావచ్చు మేబీ. ఎందుకంటే ఇలా తక్కువ వేసుకుంటేనే కొంచెం మనకు బట్టలు అయితే క్లీన్ అవుతున్నాయి. ఎక్కువ వేసుకున్నామంటే లోడ్ ఎక్కువ పడిపోతుంది. సో అంతా క్లీన్ అనిపించట్లేదు నాకు. అందుకని కొంచెం తక్కువ వేసుకుందాం అనేసి అనుకుంటున్నా. సో అయితే ఇప్పుడు మొత్తం ఇవి వేసేసి మళ్ళీ ఇప్పుడు ఇలా తీసుకొచ్చి బట్టలు వేయాలి. చూడండి పైన నుంచి ఎలకలు ఇస్తతంగాలకు ఎంత రాళ్ళు చూపెడతా చూడండి. పైనుంచి ఎన్ని పడేస్తున్నాయో రాళ్ళు, తవ్వుతున్నాయి మొత్తం. ఇవన్నీ మేము ఏరుకచ్చుకున్న పెట్టుకున్నట్టు కాదు, అవి పైనుంచి ఎలుకలు తవ్వినాయి. అంత దారుణం చేస్తున్నాయి ఇక్కడ. బట్టలు అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇల్లు ఈ వంట రూమ్ క్లీనింగ్ అయితే వేసేసుకోవాలి. బోర్లు ఉన్నాయి. సో ఇక మా ఆయన అయితే వచ్చేసి వెళ్ళిపోతే దోశ అయితే వేసిచ్చాను. ఇంకా పిల్లలకు బ్రష్ చేయించి అండ్ చాయ్ కూడా పెట్టేస్తే తాగేసి వెళ్ళిపోతాను. ఇక బ్రష్ చేయించి నేనైతే ఒక్కసారి వంట రూమ్ మొత్తం క్లీన్ చేయాలి. ఆల్రెడీ నైట్లోనే క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసి పడుకున్నా కానీ మార్నింగ్ అటు ఇటు హడావిలో మళ్ళీ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చదివినా అదే మూమెంట్కి వస్తుంది. అసలు పిచ్చెక్కుతుంది నాకు ఈ వంట రూమ్ జరగడానికే. మెయిన్గా మనకు వంట రూమ్లో స్పేస్ ఎక్కువ ఉండాలి. అట్లయితేనే మనం సర్దుకోగలుగుతాం, నీట్గా ఉంటుంది మనకైనా. ఈ ఒక్కటే ఉండేసరికి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు. ఏంది పాలవి పోతాయి, పాలు ఏం పాలవి బాయ్ అన్న పాల బట్ట తెచ్చుకోపోయిస్తా. నేను ఇక్కడ పాలు అంటే పాలు అనేసి అంటున్నాడు. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. కొంచెం హెడేక్, చాలా హెడేక్ ఉంది. సో దీన్ని చూసుకుంటూ సెట్ చేయాలి. బట్టలు అయితే వేసేసాను వంట రూమ్లో. దీన్ని మళ్ళీ చదరండి అంటే అరగంట టైం పడుతుంది. ఇక బోల్ తోమేసి మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేసేసుకోవాలన్నట్టు. ఇక్కడైతే పిల్లలు తెలిసిందే కదా. ఏమైంది? అల్లుంది పో బెడ్రూమ్లో బాటిల్ అక్కంది పో. నేనే అన్నా పో తెచ్చుకోపో.
భయం అండి మా హోనికి, అది చూస్తే ఇయ్యో మా అని మొత్తుకుంటాడు, అందుకే ఓడు. సో ఇది వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.